హాయ్ అండి. మొగలాయి చికెన్ రెస్టారెంట్ స్టైల్లో సూపర్గా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలో కన్నా చపాతి, నాన్, రోటీ ఇలాంటి వాటిల్లో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి మీరు వండి చూసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ అదే తయారు చేసుకుంటారు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిచెన్ బ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వీడియోలోకి వెళ్ళిపోతే మనము ఒక మిక్సీ జార్ తీసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఒక కప్ వేసుకోవాలి. తర్వాత ఒక 15 బాదం పప్పులు, ఒక 15 జీడిపప్పులు, మనకి రుచికి సరిపడా కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు. ఈ రెసిపీలో కారం అనేది వాడరండి, కారానికి తగ్గట్టు మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక అంగుళం చెక్క, 4 లవంగాలు, కొన్ని మిరియాలు, 2 ఇలాచి వేసుకొని కమ్మటి పెరుగు, చిక్కటి పెరుగు వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఒకటి, కమ్మటి పెరుగు వేసుకొని ఫైన్గా మిక్సీ చేసుకొని రావాలి. మిక్సీ చేసుకొని అలా ఫైన్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద ఒక బాణీలు పెట్టుకొని నెయ్యి వేసుకోవాలండి. ఇది నెయ్యితో చేసుకుంటే చాలా కమ్మనైన రుచి వస్తుంది. మనం ముప్పావు కప్పు నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను. మొత్తం నెయ్యితో చేసుకున్న చాలా బాగుంటుంది. మనం అప్పటికప్పుడు నూరుకొని వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పెద్ద చెంచాతో ఒక చెంచా వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, ఒక చెంచా ధనియాల పొడి, ఒక చెంచా జీలకర్ర పొడి, ఒక హాఫ్ చెంచా గరం మసాలా కూడా వేసుకొని కలుపుకోవాలండి. గరం మసాలా మొత్తం అంతా వేసి కలిపినట్టు మసాలాలన్నీ చక్కగా ఈవెంట్గా కలిసేటట్టు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మంట మొత్తం అన్ని మసాలాలన్నీ మాడిపోతాయి. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఈవెంట్గా అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత మనం కొంచెం శుభ్రంగా చేసుకున్న చికెన్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా మొత్తం తీసుకొని ఆ చికెన్ అంతా దాంట్లో వేసి ఆ మసాలాలంతా దానికి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇది నూనెలో మనకి వాటర్ అంతా పోయి మనకి ఫ్రై అవ్వాలండి. లైట్గా అదిగోండి నేను చూపిస్తాను చూసారా, లైట్గా అలాగా ముక్క ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తర్వాత ప్రాసెస్ ఉంటుంది. అలా ఫ్రై అయిన తర్వాతే మనము మసాలా అనేది దాంట్లో వేసుకోవాలి. మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదండి, ఆ మసాలా అంతా దాంట్లో వేసుకోవాలి. మసాలా అంతా మనకి చికెన్కి పట్టేటట్టు మొత్తం కలుపుకోవాలి. అడుగంటకుండా అప్పటికప్పుడు మనం మొత్తము కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా చక్కగా అడుగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని శుభ్రంగా కలుపుకోవాలి. అలా ఈవెంట్గా మొత్తం కలిసిన తర్వాత మనము దానికి చికెన్కి తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి. ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. మనకి పొయ్యి మీద
మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పొయ్యి మీద నూనె అంతా మనం నెయ్యి వేసాం కదండి, నూనె నెయ్యి పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీస్తూ మనము అడుగంటకుండా కలుపుకోవాలి. బాగా మసాలాలంతా అడుగంటకుండా మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కలుపుకోవాలండి. నూనె అంతా చక్కగా పైకి తేలిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఇది వీడియోలో మిస్ అయిందండి, కమ్మటి మనము మీగడ తీస్తాం కదండి పాల మీద, అది ఒక్క చెంచా మీగడ వేసుకొని దించేసుకోవచ్చు. మొగలాయి చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఇది అన్నంలో, మనకి చపాతీలో, పావులో దేంట్లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేస్తే మీరు మళ్ళీ మళ్ళీ తయారు చేసుకొని తింటారు. నచ్చిందా అండి? నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.